అంటే మీరు ఒక్క మాటమ్మా, నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్న వ్యక్తిగా, సినిమా అనేది ఒక పాపులర్ మీడియం. మీది స్పెషల్ రీసెర్చెస్ అవి, స్పెషల్ లైఫ్ టైం రీసెర్చెస్ అవి. రాఘవేంద్రరావు గారి వరకు అన్నమయ్య అన్నది ఒక దృశ్యకావ్యంగా మలిచేయడం అన్నది హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఎప్రిసియేషన్ రాఘవేంద్ర గారికి వచ్చింది. నాగార్జున గారికి ఎక్కడ అది బాగా వర్కౌట్ అయ్యిందంటే, ఆయన ఆల్రెడీ నాగేశ్వరరావు విప్రనారాయణ క్యారెక్టర్ చేయడం, భక్త జయదేవ క్యారెక్టర్ చేయడం, భక్త తుకారం చేయడం, చక్రధారి లాంటి సినిమా చేయడం, బుద్ధిమంతుల్లో పూర్తిగా భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. సో ఈ లెగసీ ఏదైతే ఉందో అది నాగార్జున గారి మీద మంచి ఇంపాక్ట్ చూపించింది. అండర్ ది ప్రివేలింగ్ కండిషన్స్లో అది దట్ ఈస్ కౌంటెడ్ టు బి ది బెస్ట్ వర్క్. ఒక కళాఖండం అనే ఒక ఫీలింగ్ని అందరిలోని తీసుకొచ్చింది. నేను వ్యక్తిగతంగా సంగీతానికి సంబంధించి, అన్నమయ్యలో సంగీతానికి సంబంధించి దాని మీద మీ స్పెషల్ కామెంట్ ఏదైనా ఉన్నదా? అంటే కొండల్లో నెలకొన్న ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. పొడగంటిమయ్య ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. తందనానాహి ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. ఇంకా ఏంటి ఎలే ఎలే మరదల అది, తర్వాత దాచుకొని పాదాలకు నేను స్వరపరిచింది. ఈ కిరవాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, మీ పల్లవి తీసుకుని నేను స్వరపరిచానండి దానికి అని మాట చెప్పారు. ఇంకా ఇంకొక పాట ఉన్నదండి, ఏమొక చిగురుటెదరమున నేదునూరి గారు స్వరపరిచింది. రూపక తాళంలో ఉన్నది చతురస్రంలోకి తీసుకుని ఆది తాళం చేసినట్టున్నారు వాళ్ళు. అవును, నేను ఎక్కువ సార్లు వినలేకపోయాను అనుకోండి. అది లేదు, అది కరెక్ట్ మీరు చెప్పింది. చతురస్రంలోకి తీసుకొచ్చి ఆది తాళం చేశారు. అంటే సినిమా టెంపోలు మళ్ళీ వేరేగా ఉంటాయి కదండి. సినిమా అదే ఇందాక మీతో అన్నది, సినిమా ఈజ్ ఎ వెరీ పాపులర్ మీడియం. ఇప్పుడు ఘంటసాల గారు చేసిన, లేకపోతే పెండ్యాల గారు చేసిన, ఏమండి పాపులర్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి చేత బ్రేక్ డాన్స్ చేపిస్తారు, చెప్పండి. అది ఎలాగ అసలు ఆలోచించడానికి కూడా. అన్నమాచారి చేత వేపిస్తారా? లేకుంటే చేయించారు కదా, చేయించరండి. ఒక స్థాయిని దాటి రాకూడదండి అవి, అప్పుడే దానికి పవిత్రత ఉంటుంది. నేను డ్రమ్స్ పెట్టుకుని అన్నమాచారి కీర్తనలు పాడిన దాన్ని. నేను ఈ మాట అంటున్నానంటే అర్థం చేసుకోండి. డ్రమ్స్ కూడా పెట్టుకున్నాను నేను కాన్సర్ట్స్లో, జాజ్ డ్రమ్స్ పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఆ మోడల్లో నేను స్వరపరిచి రచన చేసి స్వరపరిచిన ఉన్నాయి. అంత మాత్రం చేత అన్నమాచార్య అంటే 600 ఏళ్ల క్రిందటి వ్యక్తిత్వం. అది దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు సినిమా మీడియాని దృష్టిలో పెట్టుకుని కూడా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంది. రాఘవేంద్రరావు గారిని మించిన దర్శకులు లేరు. ఆయన మన భక్త రామదాస్ తీశారు. నేను వారికి చెప్పాను, సార్ అది మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఆ రామచిలక అలా ఎగిరిపోతే రామచిలక అని వెతుక్కుంటూ రామదాస్ పోతాడే రామచిలక అంటూ, ఆ సన్నివేశం ఎంత కంటికి ఇంపుగా చిత్రీకరించాడు ఆయన. ఆయన టాలెంట్ని ఉపయోగించుకోవడం మనకు చేత కాలేదేమో అంటున్నానండి. అర్థమైంది. ఆయనకు నిజంగా చెప్పగలిగి ఉంటే కళాఖండం అన్నారు ఇందాక, నిజంగా కళాఖండం వచ్చేదేమో. అంటే మీతో సంప్రదించి, నాతో కాదు పోయిన పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కదా. మీకన్నా ఎవరండి అన్నమయ్య జీవితం రీసెర్చ్, చేయలేదు మీ జీవితమే మీరు దాని మీద పూర్తిగా ధారబోసి అన్నమయ్య తాలూకు జీవితం కానీ, లేకపోతే అన్నమయ్య సంగీతం కానీ, అన్నమయ్య కీర్తనలు, పోకడలు, ధోరణులు, ఇంకా మీకన్నా ఈ యుగానికి అన్నమయ్యకి ప్రతినిధి మరి ఉండరు. మీరు ఎందుకు మరి ఆ క్యూ మైండ్లో మీకు ఎందుకు వచ్చిందో, అది ఎలాగైతే అన్నమయ్యకి వచ్చిందో అప్పుడు ఆయన ఏదో సంసార సుఖాల్లో మునిగి తేలుతున్న టైంలో కదా వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి గురి కలగడం, భక్తి కలగడం, ఇంకా ఆ భక్తి పారవశ్యంలో పడిపోయి సన్యాసం వైపు వెళ్ళిపోయాడు ఆయన కంప్లీట్గా. లేకపోతే
అంటే నేను చదివిన చరిత్ర ప్రకారం కొంచెం అల్లరివాడు అన్నమయ్య. ఇప్పుడు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమైంది అని అంటే ఈ యుగంలో ఆ సినిమాకి అమ్మా స్థాయి చాలా తక్కువకు వచ్చిందండి. రామారావు గారి టైంలో లవకుశ అలాంటివి అనుకోండి, ఆ స్థాయి వేరేగా ఉంది. ఇప్పుడు చాలా బేస్కి వచ్చేసింది జనుల అభిరుచి. దేవుడిని కూడా దేవుడు ఎలా ఉంటాడు అనేది కాన్సెప్ట్ ఎక్కువ లేదు, సెయింట్ ఎలా ఉంటాడనే కాన్సెప్ట్ లేదు. దాంతో నా అభిరుచి పడిపోయింది కాబట్టి ఇది చాలా బాగుంది అనుకుంటాను నేను. అంటే నా అభిరుచి పడిపోయిందని చెప్తున్నారు. నేను అన్నమయ్య కళాఖండం అని చెప్పాను కదా. మీ అభిరుచి అని కాదు, అమ్మా మీరు జనరల్ అభిప్రాయం చెప్పారు. జనరల్ నోషన్ చెప్పాను నేను, జనరల్ ఒపీనియన్ చెప్పా. ఇప్పుడు లవకుశ టైము నేను అలా బాగలేదని చెప్పడం లేదండి, ఇంకా ఉండేదని చెప్తున్నారు. ఇంకా బాగుండేది. రాఘవేంద్రరావు గారికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. నేను ఒకటి చెప్తే దాన్ని సెల్యులాయిడ్కి ట్రాన్స్లేట్ చేసి అందంగా పిక్చరైజ్ చేయగలిగిన కెపాసిటీ ఆయనకుంది. అద్భుతమైన ప్రయోగశీలి. అసలు ఒక ఫ్రేమ్ను పెట్టారంటే ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంటుంది అది, ఎవ్రీ ఫ్రేమ్. అంత చాలా చాలా సీరియస్గా ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక యోగిలాగా అయిపోయారండి అన్నమయ్య టైంలో. ఆయన ఒక మాలలాగా వేసుకుని పూర్తిగా, అంటే సినిమా అంటేనే ఆయన అలా ఉంటారు ఇన్ జనరల్గా, ఏ సినిమాకైనా కూడా. అన్నమయ్యకి ఇంకా ఎక్కువ బాగా ఒక అన్నమయ్య పాఠక పట్టాభిషేకం అని ఒక కార్యక్రమం చేశారు ఎస్విబిసికి. స్వప్నాన్ని పంపించి నన్ను పిలవమన్నారు దానికి. ఎలాగైనా రండి మేడం మీరు అని పిలిచింది స్వప్న. నేను వెళ్ళాను కొన్ని ఎపిసోడ్స్కి, 2-3 ఎపిసోడ్స్కి. అప్పుడు నేను వారి కార్యక్రమానికి 10 పాటలు ట్యూన్ చేసి ఇచ్చాను ఒక సీడీ. తర్వాత ఆయన చాలా సంతోషపడి రెస్పెక్ట్ఫుల్గా చేసిన సేవ చాలా గొప్పది అని, ఆయన పాటలు ఆస్వాదించడం కానీ. బాగా సంగీత ప్రియుడండి ఆయన. చాలా తక్కిమా వాళ్ళు కీరవాణి గారు తక్కిమా సినిమాలకి ఎలా చేస్తాడన్నది పక్కన పెట్టేస్తే, రాఘవేంద్ర గారి సినిమాలకి మాత్రం ఆయనకి తెలియని ఆయన మరి ఊరుతుందేమో కీరవాణిలోంచి ఆ సంగీతం అని అనిపిస్తుంటుంది నాకు ఇన్ జనరల్ గా. తక్కిమా సినిమాలు కూడా ఆయన చేస్తుంటారు కానీ కీరవాణి గారు అద్భుతమైన బాణీలు క్రియేట్ చేస్తారండి, తప్పకుండా చేస్తారు. మంచి, నాకు కూడా చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ నాలెడ్జ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.